ఈజీ మూడ్ స్వింగ్స్. ఈజీ మూడ్ స్వింగ్స్ అంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండరు కదా. స్టేట్ ఆఫ్ మైండ్ మారుతుంటుంది, మనస్థితి మారుతుంటుంది కదా. ఎప్పుడూ సంతోషంగా ఉండలేం కదా, ఎప్పుడూ బాధలోనూ ఉండలేం కదా, మారుతుంటుంది కదా. అయితే వీళ్ళకి మారే టైం ఉంటుంది చూడండి, అసలు ఎంత ఫాస్ట్గా మారుతుంటారంటే వాళ్ళ మూడ్ ఎంత స్వింగ్ అవుతుందంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్స్ లాగా లేకపోతే బంగారం ధరలాగా గంటకి మారుతూనే ఉంటుంది. అమ్మయ్య వీడి వాళ్ళ సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు రా, నవ్వుతున్నాడు అనుకునే లోపే విదిన్ హాఫ్ అన్ అవర్ ఆ మనిషి సీరియస్ అయిపోతాడు. ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలీదు. వామ్మో కోపంగా ఉన్నాడు, వీడితో మాట్లాడకుండా ఉందాం అనుకునే టైంలో ఎమ్మటే ఉన్నట్టుండి అసలు సంతోషం శాంతమూర్తి లాగా తయారైపోయి, స్టాక్స్ బంగారం ప్రైస్ అంతే కదండి, తగ్గిందనే లోపు పెరుగుతుంది, అయ్యో పెరిగిందనే లోపు తగ్గుతుంది. వీళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళ మూడ్స్ అసలు ఎంత ఫాస్ట్గా స్వింగ్ అవుతుంటాయంటే, అంటే అసలు మనం ఇంట్లో కనుక ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి మనం వెళ్తున్నట్టుగా వాళ్ళ మైండు కొంచెంసేపు సంతోషం, కొంచెంసేపు బాధ, కొంచెంసేపు కోపం, కొంచెంసేపు ఫ్రస్ట్రేషన్, కొంచెంసేపు ఇంకేదో, అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, ఒకే మనస్థితిలో కూర్చోలేదు, ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో కూర్చోలేదు. కశ్యప్ దీనివల్ల నష్టం ఏంటి? దీనివల్ల నష్టం ఏంటి అంటే వాళ్ళ మైండ్ ఫోకస్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళతో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఎట్టుంటారో వాళ్ళు తెలియదు కదా, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. అన్ప్రెడిక్టబుల్గా ఉంటే అన్షేకబుల్గా ఉండడం చాలా కష్టం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఈజీ మూడ్ స్వింగ్స్ ఇవి గనక ఉంటే మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నట్టు.